ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ రాస్తున్నటువంటి కీర్తన. చాలాసార్లు దేవుని స్తుతించే సమయంలో చాలా మేలు అనుభవించినటువంటి సందర్భంలో దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఏదైనా ఒక సాక్ష్యం చెప్పాలనుకోండి, ఆ సాక్ష్యం చెప్పే సమయంలో మన చేతుల్లో మేలు జరిగి ఉంటే సాక్ష్యం చెప్తాం, లేకపోతే కామ్గా కూర్చుంటాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి ఘనతను దేవుడికి చెల్లిస్తూ ఉన్నాడు అంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణపడి ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. మాట్లాడేటువంటి ప్రతి మాట ఎంతో ఇష్టపూర్వకంగా మాట్లాడుతున్నాడు. కానీ దాని వెనకాల ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు మాట్లాడగలుగుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు పైన ఏమని రాయబడింది? పైన దావీదు యోధ అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. ఎక్కడున్నాడు ఇప్పుడు? యోధ అరణ్యంలో ఉన్నాడు. యోధ అరణ్యంలో ఉండాల్సిన పని ఏంటి? రాజు కదా, పరిపాలన చేయాల్సినటువంటి రాజు, సింహాసనం మీద కూర్చోవలసిన రాజు, సంతోషించాల్సిన రాజు, అనేకుల మధ్యలో ఘనపరచబడాల్సినటువంటి రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? యోధ అరణ్యంలో ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, కుమారుడైనటువంటి అబ్షాలోము అనబడేటువంటి వ్యక్తి తండ్రి యొక్క అధికారాన్ని చూసి ఆ అధికారం నాకు కావాలి అని ఆశపడ్డాడు. ఆశపడినటువంటి ఈ వ్యక్తి తన తండ్రి దగ్గరికి వస్తున్నాడు. మనుషులందరితో మాట్లాడుతూ మనుషులందరినీ కూడా తన వైపు తిరుపుకున్నాడు. తన తండ్రి దగ్గరికి వచ్చినటువంటి మనుషులందరినీ కూడా, తన తండ్రితో మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా, రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇతరుడు తన మాటల చేత అనేకులను ఆకర్షించి తండ్రి మీదకి ముసిగొల్పి ఎలాగైనా సరే ఆ రాజ్యాధికారం నిన్ను సంపాదించుకోవాలని ప్రయత్నించిన సందర్భంలో కుమారుడైన అబ్షాలోము తండ్రి మీద తిరగబడినటువంటి సమయంలో, అనేకులను తండ్రి మీదకి రెచ్చగొట్టిన సమయంలో తండ్రి అయినటువంటి దావీదు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దూరంగా యోధ అరణ్యంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎంత క్లిష్టమైన పరిస్థితి, ఎంత కఠినమైనటువంటి పరిస్థితి. కుమారుడే శత్రువైన సందర్భంలో, కుమారుడే తన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో తండ్రి అయినటువంటి దావీదు అక్కడ నిలబడలేనటువంటి పరిస్థితుల్లో యోధ అరణ్యములకు వచ్చి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా తన యొక్క దుఃఖాన్ని, తన యొక్క నిట్టూర్పుని, తన యొక్క బాధని అక్కడ కనిపించినట్లుగా మాట్లాడకుండా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా నా దేవుడవు నీవే. కష్టంలో ఉన్నాడు కదా, బాధలో ఉన్నాడు కదా, కన్నీటిలో ఉన్నాడు కదా, ఇబ్బందిలో ఉన్నాడు కదా, ఇంట్లో పెట్టే శత్రువైన సందర్భంలో తండ్రి దావీదు కుమిలిపోవాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడితో మాట్లాడుతున్నాడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, దేవా నా దేవుడవు నీవే. అంత మాత్రమే కాకుండా అంటాడు కదా, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను. కష్టంలో కూడా, బాధలో కూడా నా దేవుడు నీవే అంటున్నాడు. వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను. కష్టం వచ్చిందని దేవా నిన్ను నేను ప్రక్కన పెట్టను, బాధ వచ్చిందని నేను నిన్ను ప్రక్కన పెట్టను. నా కష్టం వచ్చినా, నా బాధ వచ్చినా నా దేవుడు మాత్రం నీవే. పరిస్థితులు తారుమారవచ్చేమో కానీ నా దేవుడు మాత్రం నీవేనయ్యా. నేను వేకువనే నిన్ను మాత్రం నేను మర్చిపోయేవాడిను కాదు. నా దేవుడు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతున్నాను. అతని ఆశ ఎలాగుంది అంటే 2వ వచనం అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ యందు కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని యందు కనిపెట్టుకొని ఉన్నాను. రాజ్యం కోసం అతను ఆశపడ్డ వ్యక్తిగా కనబడడం లేదు.
రాజ్యాధికారం పోయింది అనేటువంటి బాధ తనలో కనబడడం లేదు. తను కోల్పోయినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అతను గుర్తు చేసుకోవడం లేదు. అతను అంటున్నాడు కదా, దేవా వేకువనే నేను నిన్ను వెతుకుతాను. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు, నీ బలమును నీ ప్రభావం చూడవాలని నా హృదయం ఎంతో ఆశతో కనిపెట్టుకుని అన్నాడు. ఆయన బలం కోసం, ఆయన ప్రభావం కోసం భక్తుడైన దావీదు క్లిష్ట పరిస్థితుల్లో, కష్టంగా ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పలకరించే వ్యక్తులు దూరమైన సందర్భంలో దేవుని విడిచిపెట్టలేదు. దేవుని చూడాలన్న ఆశని కూడా అతడు విడిచిపెట్టుకున్నాడు. దేవుని వైపు కనిపెట్టుకుని ఉన్నాడు భక్తుడైనప్పుడు దావీదు. అంత మాత్రమే కాకుండా అతని హృదయంలో నుంచి వస్తున్న మాట ఏమిటంటే, అతను అంటాడు, దేవా నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందొచ్చున్నది. కష్టంలో కూడా దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. ఇరుకులో కూడా దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. ఇబ్బందులో కూడా దేవుని యందు ఆనందించగలుగుతూ ఉన్నాడు. పరిస్థితుల ప్రతికూలతలో కూడా దేవుని యందు అతను సంతోషించగలుగుతూ ఉన్నాడు. కారణం, నా దేవుని నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకు సంతోషంగా ఉంది అని అంటాడు. భక్తుల జీవితంలో పరిస్థితుల యొక్క ప్రతికూలతలో దేవుని వైపు చూస్తున్నటువంటి అతన్ని దేవుడు మాత్రం అన్నడు కూడా విడిచిపెట్టినవాడు కాదండి. చివరి వచ్చిందంటాడు, ఏమంటాడు, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయిల్లును. ఎవరు? రాజు దేవుని బట్టి సంతోషించును అని అంటున్నాడు. ఎవరి రాజు? అతని గురించి తానే చెప్పుకుంటాడు. రాజు అయినటువంటి దావీదు అంటున్నాడు, రాజు దేవుని బట్టి సంతోషించును. నేను నిన్ను బట్టే సంతోషిస్తా ఉన్నాను, నిన్ను బట్టే ఆనందిస్తా ఉన్నాను. ఇదిగో దేవుని మీద అతని గురి గమ్యము, అతనికి ఆధారమును మాత్రం అతను విడిచిపెట్టకుండా ఆయన అంటాడు, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడిని కూడా అతిశయుడు. నేను ఆనందించడం మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అతిశయించడానికి అతడు, ఆ దేవుడు మనకు అర్హుడై ఉన్నాడు. దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిస్థితులన్నింటినీ కూడా దేవునికి అప్పగించుకొని అతడు మాత్రం దేవుని యందు మాత్రం సంతోషించే వ్యక్తి కాదు. కాబట్టి పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా, కృంగిపోయే పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా, మనము దేవుని యందు మనం ఉంచేటువంటి ఆ నమ్మిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. భక్తులు అంటాడు, నా దేవుడు నీవే అంటున్నాడు. అరణ్యంలో ఉన్నప్పటికీ, వేకువని నేను నిన్ను వెతుకుతాను అని అంటున్నాడు. అరణ్యంలో ఉన్నప్పటికీ, పరిశుద్ధాలయం నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను అని అంటున్నాడు. అరణ్యంలో ఉన్నప్పటికీ, రాత్రి జాములు యందు నేను ధ్యానిస్తూ ఉన్నాను. అరణ్యంలో ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని వైపు తన గురి, తన గమ్యాన్ని మాత్రం మార్చుకున్నటువంటి వ్యక్తిగా దావీదు కనపడడం లేదు. అలాంటి దావీదు నేను దేవుని బట్టి సంతోషిస్తా ఉన్నాను అంటున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సంతోషము కోల్పోయినటువంటి పరిస్థితుల జీవితంలో ఉన్నప్పటికీ, నీ ఆనందము కోల్పోయినటువంటి పరిస్థితుల జీవితంలో ఉన్నప్పటికీ, ఇదిగో రాజు దేవుని బట్టి సంతోషిస్తా ఉన్నాడు అని దావీదు అంటున్నట్టుగా, దేవా నిన్ను బట్టి నేను సంతోషిస్తా ఉన్నానని ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు అనగలిగితే, పరిస్థితులు ఎరిగిన దేవుడు పరిస్థితుల ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికి అర్హుడైనటువంటి ఆ దేవుణ్ణి నువ్వు మహిమపరచగలిగినప్పుడు, ఆయన యందు నువ్వు ఆనందించగలిగినప్పుడు, నీ పరిస్థితులకు ఆయన తోడై ఉండి నిలబడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు